ఏపీ మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. యూనివర్సల్ హెల్త్ పాలసీకి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. రాష్ట్రంలోని ప్రజలందరికీ ఆరోగ్య బీమా కల్పిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ట్రాన్స్పోర్ట్ వాహనాలపై గ్రీన్ ట్యాక్స్ తగ్గింపు బిల్లు, అమరావతిలో విద్యా వైద్య సంస్థలకు స్టాంప్ డ్యూటీ మినహాయింపు, వరద నష్టపరిహారంపై పనుల కోసం 570 కోట్ల నిధుల విడుదలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇప్పుడు మిగిలిన 10 కాలేజెస్ని పీపీపీ మోడ్లో పూర్తి చేయడానికి 2 ఫేజెస్లో బిడ్స్ పిలవటానికి తయారు చేసిన డ్రాఫ్ట్ ఆర్ఎఫ్పి మరియు కన్సెషన్ అగ్రిమెంట్లకు కేబినెట్ ఆమోదం తెలపడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. మొదటి ఫేజ్లో ఆదోని, మార్కాపూర్, మదనపల్లి మరియు పులివెందుల్లో మొదటి ఫేజ్లో ఇది టేకప్ చేయబడుతుంది. మిగిలిన 6 కాలేజెస్ ఏదైతే ఉన్నాయో ఆ 6 కాలేజెస్కి కూడా ఫీజిబిలిటీ రిపోర్ట్ రాగానే దానికి కూడా వెంటనే ఇటువంటి ఆర్ఎఫ్పిని మళ్ళీ ఇచ్చి దానికి కూడా పీపీపీని తయారు చేస్తాం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. ఏదేమైనా కూడా ఈ 10 కాలేజెస్లో కూడా 27-28 2027-2028 అకాడమిక్ ఇయర్కి అడ్మిషన్స్ జరిగే విధంగా ఈ కాలేజెస్ని పూర్తి చేయాలని చెప్పేసి కూడా మరి సూచించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. మరి ఈ పీపీపీ మోడ్లో కూడా స్టూడెంట్స్కి ఎటువంటి ఆర్థిక భారం పడకోకుండా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా తెలియజేయడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. పరిశ్రమలు వాణిజ్య శాఖ ద్వారా చిత్తూరు జిల్లాలో మదర్ డైరీ ఫ్రూట్ అండ్ వెజిటేబుల్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు మెస్సెస్ ఏస్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ పెట్టుబడికి ప్రతిపాదనలకు సంబంధించి 28/8/2025 జరిగిన ఎస్ఐబిపి సమావేశం చేసిన సిఫార్సును ఆమోదించడానికి మన పరిశ్రమలు మరియు వాణిజ్య ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ చేసిన ప్రతిపాదనని రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించింది. ఈ 2 ఇండస్ట్రీస్ కూడా చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేస్తారు. మరి అదేవిధంగా మదర్ డైరీ ఫ్రూట్ ఏదైతే ఉందో 427 కోట్ల పెట్టుబడి, ఇది ఎన్డీడీబీ సబ్సిడరీ 180 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా ఇంకొక సంస్థ ఏదైతే ఏస్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఏదైతే ఉందో వాళ్ళు మిల్క్ అండ్ డైరీ ప్రొడక్షన్ తయారు చేస్తారు. 786 కోట్ల పెట్టుబడి, డైరెక్ట్గా 1000 మందికి, ఇండైరెక్ట్గా 1500 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పేసి ఈ ప్రతిపాదనలో తెలుపడం జరిగింది. మరి ఈ ఏస్ ఇంటర్నేషనల్కి 73.63 ఎకరాలని ఇవ్వటం కూడా జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. పరిశ్రమలు వాణిజ్య శాఖ